నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి ఇక యూరోప్ టూర్ అయిపోయింది. ఇక తాడేపల్లికి వస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ నాయకులతో శ్రేణులతో భేటీ అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ వేసుకున్నారంట. అయితే మెడికల్ కాలేజీల గురించి, నకిలీ మద్యం గురించి పార్టీ శ్రేణులు చర్చించి ఇక ప్రజల్లోకి వెళ్దాము అంటే పార్టీని ఇక ముందుకు నడిపిద్దాం, ముందుకు వెళ్దాం అన్నట్టు మనకైతే సమాచారం వస్తుంది. అసలు ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్తున్నారు, ఏం ప్లాన్ వేయబోతున్నారు అంటే ఏం చెప్తారు సార్? వాళ్ళు ఏం ప్లాన్ వేసుకున్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఎంచుకున్న అంశాలు ఏ అంశం ఎంచుకున్నా వాళ్ళే దోషులుగా తేలుతారండి. మెడికల్ కాలేజీలు మొన్న అతను వచ్చి ఆహా ఓహో అన్న అప్పుడే అబాస్పాలేడు బూమరాంగ్ అయింది. ఇక దాని మీద ప్రత్యేకించి ఏం తిరుగుతాడు. వాళ్ళు ఎప్పుడు కూడా అడ్డగోలుగా వాదించడం వాళ్ళకి అలవాటు కాబట్టి అలా మాట్లాడచ్చు. నకిలీ మద్యాన్ని అధికారికంగా అమ్మినోడు అతను. వీళ్ళు షార్ట్ మాట నమ్ముతున్నారు వీళ్ళు గవర్నమెంట్లో. గవర్నమెంట్ అతనే అమ్మాడు కాబట్టి దాని మీద కూడా అతనికి ఊరికే లేదో మాకు ప్రాణం పోసింది. ఇప్పుడు చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి నారాయణ మళ్ళీ చెప్తుంటే చెవిలో దింపుడు కళ్ళ మాస అలా చేసిన లెగదు కదా శవం. వీళ్ళు అంతే, వాళ్ళు మృతదేహం లాంటిది. వైసీపీ పార్టీ అయిపోయిందండి. దాన్ని ఏం చేస్తే కూడా లెగదు. వాళ్ళు ఊరికే డప్పులు కొట్టచ్చు, డ్యాన్సులు వేయచ్చు, దండలు వేసుకోవచ్చు, పువ్వులు చల్లచ్చు, డబ్బులు చల్లచ్చు. శవం వేసుకొచ్చి ఉంటుందా? ఏం చేసినా నువ్వు ఎంత చప్పుడు చేసినా అది అలాగే పడుకుంటాం. ఇది అంతే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏంటంటే లేచిపోతున్నాం మాకు వచ్చేసింది ఊపండి చెప్పుకుంటారు. వైనాట్ 175 అనలేదా? సిద్ధం సభలు పెట్టి పిచ్చి చేష్టలు చేయలేదా? సభలు పెట్టి వీళ్ళ బొమ్మలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు బొమ్మలు పెట్టి గుద్దించలేదా? ఏం చేస్తే ఏమైంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అతని పార్టీ ముగిసిన అధ్యాయం అండి. ఈ ప్రభుత్వం బాగుందా బాగోలేదా, వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా చేయలేదా అనేటువంటిది వేరే విషయం. జగన్మోహన్ రెడ్డి పాత్ర మీ పోర్షన్ అయిపోయిందండి. మీరు అలా చింటుకని చెప్తున్నారు. జనం చెప్పేశారు ఆల్రెడీ. ఇంకా ఈ ప్రభుత్వమే అతని పట్ల ఉదాసీనంగా ఉంది అంతే తప్ప జనం ఎప్పుడో ఈ డ్రామాలో ఇంక మీ పాత్ర లేదండి వెళ్ళిపో చింటుకని చెప్పేశారు వాళ్ళే. మేము కొంచెం ఇంకో పాత్ర ఒక 10 నిమిషాలు వేస్తామండి సీన్ అని బతిమాలుతారు కదా ఆర్టిస్టులు. అలాగే వేస్తున్నాడు అంతే. అలాగే ఏగా అతను గెస్ట్ ఆర్టిస్ట్ అయిపోతున్నాడు. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతాం, అప్పుడప్పుడు చేయటం వల్ల గెస్ట్ ఆర్టిస్ట్ కింద మారిపోయాడు అతను. రెగ్యులర్గా జోకర్ల కింద అమ్మటి రాంబాబు ఇలాంటి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా జనాలు కడుపు నవ్వుకుంటున్నారు వాళ్ళ శాస్త్రాలు అవి చూసి. ఎందుకంటే అభూత కల్పనలో అసత్యాలు ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు, భట్టరాజులాగా మాట్లాడుతున్నప్పుడు ఏమవుద్దంటే జనాలకి ఎంటర్టైన్మెంట్. సినిమాల్లో కూడా ఉంటాడు కదా కూడా అలాగనమాట. అంతే తప్ప వీళ్ళు ఎన్ని చేష్టలు చేసినా ఈ ప్రభుత్వం అయితే వాళ్ళంత అరాచకం చేయదండి. ఈ ప్రభుత్వం వాళ్ళంత అవినీతి చేయదు. ఈ ప్రభుత్వం వాళ్ళంత దుర్మార్గం చేయదు. ఇది వాస్తవం. వాళ్ళు బటన్ నొక్కుతుంది తప్ప మిగతా అన్ని పడుకోబెట్టేశారు. వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం చేస్తున్నారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇతను మధ్యలో వదిలేసినవి వాళ్ళు ప్రారంభించి చివరి వరకు తీసుకొచ్చి ఇతను ఆపేస్తే దాన్ని పూర్తి చేస్తున్నారు. ఇంత పని పెట్టుకుని పని చేస్తున్నారు వాళ్ళ పట్ల ప్రజలు ఎందుకు విముఖత వస్తుందండి? ఒకవేళ చిన్న లోటుపాట్లు ఉంటాయి భరిస్తారు. అయినాడు వద్దురబాబు అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి తలుచుకోవడం కూడా ఇష్టపడరు. వీళ్ళు కరెక్ట్గా ఉన్నారంటే లేదు. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగంలో ఉన్న అధికారులు కొంతమంది చాలా తప్పులు చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉన్న ఈ మంచి ప్రభుత్వం పద్ధతి అయిన వాళ్ళు చట్టాన్ని తన బంధాన్ని చేసుకోమంటారు. చంద్రబాబు నాయుడు గారికి కక్ష సాధింపు రాజకీయాలు చేయడు అనేటువంటి దాన్ని అలుసుగా తీసుకుని సీఎంఓలో అధికారి వైజాగ్లో ఒక అధికారిని అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు. జీఏడీకి తీసుకురామన్నాడు. ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ ఓడు సరుకులు గిరుకులు ఇలాగ అవినీతి పనులు చేస్తున్నాడు, ఇటు తేడా చేస్తున్నాడని కంప్లైంట్ ఇస్తే ఆడిని ఈవిని కూడా జీఏడీకి రిపోర్ట్ చేయమన్నారు. అంటే ప్రశ్నిస్తే ఇలా తప్పు జరుగుతుందని చెప్తే ఇలా ఇప్పుడు ఆ అమ్మాయి చరిత్ర ఏంటని చూస్తే ఎన్నికల ముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మడతెట్టేసింది. వైసీపీ వాళ్ళని కానీ వైసీపీ నాయకులు కానీ నిలదీసిన వాళ్ళు హీరోలు. వాళ్ళు అవినీతికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ కింద లెక్కేసుకోవాలి. అంటే నువ్వు ఈ అధికారి సీఎంఓలో ఉన్న అధికారి వైసీపీ స్మెల్ ఉన్నవాడు అన్నమాట. వాళ్ళ మీద ఫేవర్ ఉన్నవాడు. ఈ అమ్మాయి ఎక్కడ దొరుకుద్దా అని చూశాడనమాట. ఇప్పుడు దొరికింది కాబట్టి ఇబ్బంది పెట్టాడు. మేము సచిన ఊరుకోం మాట్లాడతాం ఇలాంటివి. అధికారి సీఎం అధికారి అయితే ఏంటి ఎవరి లెక్క? నువ్వు ప్రజలకు బాధ్యుడిగా ఉండాలా. యు ఆర్ పబ్లిక్ సర్వెంట్, యు ఆర్ పబ్లిక్, దట్స్ ఆల్. సార్, నిన్న రోజా కూడా వాళ్ళ ఇంట్లో సంబరాలు చేసుకుంటూ నారావారి నరకాసుర చరిత్ర ఇంక ముగిసినట్టని దీపావళితో అని వ్యాఖ్యలు చేస్తుంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దీపావళి చేసుకుంటున్నాడు, చిచ్చుబుడ్లే కలిగించి సంబరాలు చేసుకుంటున్నాడు కదా. ఇక్కడ విచిత్రం సోషల్ మీడియాలో ఏం మారుమవుతుందంటే సాధారణంగా నరకాసుర వధ అని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు. నరకాసురుడే సంబరం చేసుకుంటే విచిత్రంగా ఉందని చెప్పి సోషల్ మీడియా ఓరెత్తిపోతుంది. ట్రోల్ చేసి అవును. అంటే ఇతను ఇలాంటి విచిత్రాలన్నీ చూస్తాం జగన్మోహన్ రెడ్డి తోటి.
అతను ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి వాళ్ళు చేశారని చెప్తాడు. అతను నకిలీ మద్యం, నాణ్యత లేని మద్యం, కల్తీ మద్యం అమ్మి ఇది వాళ్ళు చేస్తున్నారని గొగ్గోలు పెడతాడు. అతను హాస్పిటల్స్ అన్నీ మొండుగోడలు, కాలేజీలు మొండుగోడలు పెట్టి ఆహా ఓహో అంటాడు. పిచ్చోళ్ళు చేస్తారా పని. ఇప్పుడు ఆ మొండుగోడల దగ్గరికి ఇది ఆహా అని ఎవడన్నా అంటాడా? ఇలాంటి పనులన్నీ అసలు సిఆర్డిఏ బిల్డింగ్ సంవత్సరాలు కట్టేశారు. దాని గురించి వాళ్ళు ఏం చెప్పుకున్నారు? అసలు సడన్గా ఓపెన్ చేశారు వచ్చి. అమరావతి విషయంలో కానీ ఇలా కొన్ని ఇంకా ఆవిష్కరణలన్నీ ఉంటాయి చూడండి, అద్భుతాలు. వీళ్ళలాగా రూపాయి చేసి 100 రూపాయలు పబ్లిసిటీ చేయరు. ఎందుకంటే అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ పోలవరం 1100 కోట్లు రిలీజ్ చేశారు నిర్వాసితులకి. దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నాడా? అవి మాట్లాడరు. ఈ మొండుగోళ్ళ గురించి మాట్లాడతారు. మనం అయ్యే మాట్లాడతాం. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక తెలుగుదేశం, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు పాపం చుట్టుకుంటారు వాళ్ళకి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చెప్పకపోతే ఎవడో ఎందుకు చెప్తాడు మీ గురించి? ఆ మాట్లాడే వాళ్ళు మీకు ఎవరు రన్ను అన్నట్టు చూస్తారు. మీరు ఎక్కడ ఎదురుపడితే మీ గురించి ఎందుకు మాట్లాడాలి వాళ్ళు? మీది మీరు చెప్పుకున్నప్పుడు మీరు మాట్లాడండి. ఈ ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోండి. చంద్రబాబు గారు పదే పదే చెప్తున్నాడు, చేతిని చెప్పుకుంటారా బాబు అని. కానీ చెప్పడానికి మీడియాకి వచ్చి మాట్లాడడం కూడా వీళ్ళు సమయం ఉండలేదు. అది ఆలోచించుకోవాలి జాగ్రత్తగా. అలాగే వాళ్ళు మాట్లాడినంతకాలం జగన్మోహన్ రెడ్డి ఇలాగ మాట్లాడుతాడు. మాకు ఛాన్స్ వచ్చేసింది, మాకు ప్రాణం పోసారు. చచ్చిన శవానికి ఎవడో ప్రాణం పోయలేడు, పోద్దామని ట్రై చేసినా కానీ. అది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. సార్ వాళ్ళు వైసీపీ శ్రేణుల నాయకులు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇక మారాడు, ఇక్కడ ప్రజల్లోకి వస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. ప్రజల్లోకి వస్తానికి అది ఎక్కడ ఇంకొక మండలం భూమండలంలోనే కదా ఉన్నాడు. అంతరిక్షంలో ఏం లేడు కదా, ఇంకొక గ్రహంలో వెళ్ళాడు కదా. అతను ఇప్పుడు కనపడలేదు. మామిడికాయలప్పుడు వచ్చాడు, అక్కడ గరగాట ఆడాడు, తెనాలు వచ్చాడు రౌడీ షీటర్లకు సపోర్ట్గానే, జైల్లోకి వెళ్ళాడు. ఇవన్నీ అతను ఎప్పుడు మానేసాడు, వస్తున్నాడు అప్పుడప్పుడు పలసగానే. ఇప్పుడు అలాగే వస్తాడు. దాని పెద్ద విశేషం ఏముంటుందండి? ఇప్పుడు అతను వస్తే ఏమవుద్ది? అతని నుంచి ఒక పాట ఉన్నది, అందరు మొగుళ్ళు భీమవరం వెళ్ళి బిందులు తెచ్చారు, నా మొగుడు భీమవరం వెళ్ళి బిత్తరపోయాడే అని ఒక పాట ఉంటుంది, అత్తరసాయి పాట. దానికి దీనికి సూట్ అవుద్ది బాగానే. అందులోనే కూడా అందరం మొగుళ్ళు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళు ఇచ్చి వచ్చారు, నా మొగుడు గుళ్ళోకి వెళ్ళి పొళ్ళు ఇకిలించాడే అంటారు. అలా చేస్తాడు ఇతను వచ్చినా కానీ. ఏముంది విశేషం? అతను వస్తే మనకి విశేషం ఏముంటుందండి? ఆ చుట్టూ జనాలు పోగేసుకుంటాడు. నువ్వు సీఎం అంటే సీఎం ఎలాగవుతాడు రా సన్నాసి అని చెప్పాలి కదా అతను. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు, మీరు సీఎం అని అరిస్తే నేను అవను అని చెప్పాడు లేదా? మరి ఎవరు గొప్ప? పవన్ కళ్యాణ్ గొప్ప, జగన్ గొప్ప? ఈ జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉండి వాళ్ళు సీఎం అంటే అరమోడ్పు కన్నులతో తాదాత్మ్యత చెందుతున్నాడు, తన్మయం పొందుతున్నాడు. నీ బతుకు అంతే. ఇంకా వాళ్ళ చేత అనిపించుకుంటామే. కొన్నాళ్ళకి ఆళ్ళు రారు. వీళ్ళు కానీ కొన్నేరు చేసి కొంచెం యాక్షన్ సూర్య చేశారు ఇంకో, ఇతనికి ఆ జనం కూడా కనపడరు. ఇప్పటికీ చాలామంది సర్దుకున్నారు ఎక్కడి వాళ్ళు అక్కడికి.